దేవా ప్రార్థించుమని నా ప్రభువా, స్వార్థము నెల్లను ద్రోసి దరి చేరితిమి మమ్ము చూడు. స్వార్థము నెల్లను ద్రోసి దరి చేరితిమి మమ్ము చూడు. బుద్ధి కలగటం కనుక మనకి ఇచ్చిన జీవం కలిగిన వాక్యం ఇది. ఈ జీవం కలిగిన వాక్యముని మనము మరి శ్రద్ధతో భయభక్తులతో మనం వినాలి. విన్న వాక్యాన్ని మన హృదయంలో దాచుకోవాలి. ఆత్మీయంగా మనం ఎదగాలి. దేవునికి ప్రార్థన చేసి మనం ఏ విషయం అయితే ప్రార్థన చేస్తామో ఆ విషయంలో దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేసి మనం ప్రభు దగ్గర నుంచి పొందుకోవాలి. అది మనం ప్రభు దగ్గర నుంచి అడిగిన ఈవుని పొందుకోవాలి. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వాక్యం మొదటి వచనంలో అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము మొదటి వచనంలో ఇటాలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలుని భక్తిపరుడు కైసరలో ఉండెను. అతనుండే ప్రాంతము, అతని పేరు కొర్నేలు. అయితే ఇతడు భయభక్తులు గలవాడు. అలాగే నీవు నేను మనమందరము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థననే ఆలకిస్తాడు. కనుక ఇక్కడ కొర్నేలులో మనం చూస్తే మొట్టమొదటిగా మనం కొర్నేలు విషయంలో అతడు దేవునికి భయభక్తులు గలవాడు. మొదటి మాట మనం చూసినట్లయితే ఈ శతాధిపతి అయిన కొర్నేలు దేవునికి భయభక్తులు కలిగిన వాడు. రండి మనం ఇంకొక మాట చూద్దాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 54వ వచనం మనం చూసినట్లయితే శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నింటినీ చూచి మిక్కిలి భయపడ్డారంట. మిక్కిలి భయపడిను. కనుక ఈ కొర్నేలు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. నీవు నేను మనమందరం కూడా ప్రభు బిడ్డలు అని చెప్పుకుంటున్న మనమందరం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనం నేర్చుకోవాలి. ఏదో మన మాటలో పెదవుల ద్వారాగా వచ్చే మాటలుగా కాకుండా హృదయ అంతరంగంలో ఎరిగిన దేవుడు, మన హృదయ అంతరంగంలో ఎరిగిన దేవుడు, మనల్ని చూస్తూ ఉన్న దేవుడు, మనల్ని ఎరిగిన దేవుడు. కనుక ఈ కొర్నేలు భక్తిపరుడు. అలాగే మనం చూసినటువంటి మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనంలో కూడా మనం చూస్తే ఆ మాట చూస్తే 54వ అధ్యాయంలో శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారందరూ భూకంపమును జరిగిన కార్యములన్నింటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. కనుక మిక్కిలి భయము. శతాధిపతి అక్కడ ఆ సమాధి దగ్గర కావలి ఉన్నవారు మిక్కిలి భయపడ్డారంట. ఆ భయం మనం కలిగి ఉండాలి. మిక్కిలి భయపడి ఈయన నిజముగా దేవుని కుమారుడని చెప్పుకున్నారంట. కనుక నీవు నేను మనమందరము కూడా మిక్కిలి భయము కలిగేవారిగా ఉండాలి. మిక్కిలి భయం కలిగేవారు. కనుక ఈ కొర్నేలు కూడా మరి భయభక్తులు కలిగిన వాడు. లూకాసు వార్త 7వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఒక మాట చూద్దాం. రండి. లూకాసు వార్త 7వ అధ్యాయము 9వ వచనం. యేసు ఈ మాటలు విని అతన్ని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చున్న జన సమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. ఇతను కూడా శతాధిపతి. అయితే ఇతనికి ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు రోగి అయి ఉన్నాడు. రోగి ఉంటే ఆ రోగి అయినటువంటి ఆ దాసుని బాగు చేయడానికి ఈ శతాధిపతి కొంతమంది మనుషులను పంపించాడు.
యేసు ప్రభు వారిని తీసుకురండి, నా దాసుని స్వస్థపరుస్తాడని ఈ శతాధిపతి కూడా మరి భయభక్తులు కలిగిన వాడు పంపించాడు. యేసు ప్రభు వారు వస్తుంటే యేసు ప్రభు వారు వస్తున్నాడు. అయితే మళ్ళీ మనుషులను పంపించి చెప్తున్నాడు, అయ్యా నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుడిని కాడు, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు రక్షకుడివి, దేవుని కుమారుడివి, నువ్వు పరిశుద్ధుడివి, నేను అపవిత్రుడిని. తన స్థితిని తను ఎరిగి నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుడిని కానని భయపడ్డాడు. ఆ భయం మనం కలిగి ఉండాలి. నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుడిని కాను ప్రభువా, నేను అపవిత్రుడిని. తన స్థితిని అతను గుర్తెరిగాడు. నీవు నేను కూడా ఏ స్థితిలో ఉన్నామో నీ గురించి నీకే తెలుసు, నా గురించి నాకే తెలుసు. కనుక ఎవరి మనస్సాక్షి వాళ్ళనే గర్దిస్తుంది. కనుక నీవు నేను మనమందరము కూడా దేవునికి భయపడడం, మిక్కిలి భయపడేవారి ఉండాలి, యథార్థంగా భయపడేవారి యథార్థతనే. కనుక ఈ శతాధిపతి తన నిజస్థితిని, తన యథార్థతను ఒప్పుకుంటున్నాడు. అయ్యా నీవు నా ఇంట్లోనికి రావడానికి నేను పాత్రుని కాదు, నేను అపవిత్రుడిని, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు మాట మాత్రం సెలవు, నా దాసుడు బాగుపడతాడు, నేను కూడా అధికారం కలిగిన వాడిని, ఒకళ్ళని రమ్మంటే వస్తారు, ఒకళ్ళని పని చేయమంటే చేస్తారు, అయితే నీవు నా ఇంట్లోనికి రావడానికి నేను పాత్రుని కానని తన నిజస్థితిని భయభక్తులతో ఒప్పుకుంటూ వచ్చాడు, భయముతో ఒప్పుకుంటూ వచ్చాడు. అది భయం అంటే. మనం యథార్థంగా ఒప్పుకోవాలి. భయపడటం అంటే మన స్థితిని మనం యథార్థంగా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. మనం మనుషుల దగ్గర మనం అది ఇదని చెప్పి ఏదైనా చెప్పి మాట్లాడవచ్చు, లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడవచ్చు. అది కాదు. దేవుని దగ్గర దేవుడు యథార్థవంతుడు. కనుక దేవుడు న్యాయవంతుడు, యథార్థవంతుడు, సృష్టికర్త. ఆ సృష్టికర్త అయిన దేవుడు, రక్షకుడు యేసు ఈ స్థితి దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని ఆ యొక్క శతాధిపతి ఎరిగిన వాడై ప్రభువు దగ్గర ఒప్పుకుంటున్నాడు. తన నిజస్థితిని, తన యథార్థతను ఒప్పుకుంటాడు. నువ్వు నా ఇంట్లోనికి రావడానికి నేను పాత్రుని కాదయ్యా. అది భయం అంటే. అలా మరి మనం చూసినటువంటి మత్తయి సువార్త 27:54 మరి శతాధిపతియు యేసుకు కావలి ఉన్న వారందరూ కూడా మిక్కిలి భయపడ్డారంట. మిక్కిలి భయపడి ఈయన నిజముగా దేవుని కుమారుడని చెప్పుకున్నారు. అది భయం అంటే. ఈ శతాధిపతి నువ్వు నా ఇంట్లోనికి రావడానికి నేను పాత్రుని కాదని తన నిజస్థితిని ఒప్పుకుంటూ వచ్చాడు. నీవు నేను కూడా దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ మన అనుదిన జీవితంలో మన మనస్సాక్షి మనకు తెలుసు. నా మనస్సాక్షి నాకు తెలుసు, మీ మనస్సాక్షి మీకు తెలుసు, ఎవరి స్థితి వారికి తెలుసు. అయితే దేవుడు యెహోవా ఉత్తముడు, శ్రమదినమందైన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచే వారందరినీ కూడా ఆయన ఎరుగును. కనుక మన దేవుడు మనల్ని ఎరిగిన దేవుడు. మనం దేవుని పిల్లలం. మన స్థితిని మన తండ్రి దగ్గర ఒప్పుకోవాల్సిందే. అలా ఒప్పుకుని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో మన నిజస్థితిని మనం ప్రభు దగ్గర ఒప్పుకొని మరి ప్రభు పాదాలు పట్టుకుని మనము ప్రభువుని ప్రార్థన చేసినప్పుడు మన నిజస్థితిని ప్రభు చూస్తాడు. కనుక యేసు ప్రభు వారు లోకా సువార్త 7వ మరి 9వ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, యేసు అతని గురించి చెప్పారు, విన్నాడు. విన్న తర్వాత ఇప్పుడు అంటున్నాడు, యేసు ప్రభు వారు అంటున్నాడు, యేసు ఈ మాటలు విని అతనిని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహము వైపు తిరిగి, ఇశ్రాయేలులైన ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. కనుక ఈ కొర్నేలు విషయంలో దేవుడు చెప్తున్న సాక్ష్యము. కనుక నీవు నేను మనమందరం ఎలా ఉన్నాము, మన సాక్ష్యం ఎలా ఉంది, మనం పరీక్షించుకుందాం. మనం పరీక్షించుకుని ప్రభు పాదాల దగ్గర పట్టుకుని ప్రభువుకు ప్రార్థన చేసినప్పుడు ప్రభువు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. ఇంకొక మాట చూద్దాము. అపోస్తుల కార్యములు 10వ అపోస్తుల కార్యములు 10వ చాలు. కనుక ఈ 2వ అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడేయండి, ప్రజలకు బహుధర్మము చేసి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. కనుక ఇక్కడ మనం 2వ మాటగా మనం చూసినట్లయితే అతడు తన ఇంటి వారందరితో కూడా, కనుక అతడు తన ఇంటి వారందరితో కూడా
అపోస్తుల కార్యములు 11 అధ్యాయము, అపోస్తుల కార్యములు 11 అధ్యాయము రండి. అపోస్తుల కార్యములు 11 అధ్యాయము 14వ వచనం. ఆ మాటలు తెలియ చెప్పాను. కనుక ఈ మాట మనం చూసినట్లయితే ఈ కొర్నేలు మొట్టమొదటిగా మనం చూస్తే భయభక్తులు గలవాడు. రెండవదిగా మనం చూస్తే తాను తన ఇంటి వారందరితో కూడా దేవునికి ప్రార్థన చేసేవాడు. తాను తన ఇంటి వారందరితో కూడా ఎంత మంచి గుణ లక్షణం అండి. కొర్నేలులో ఉన్నటువంటి మంచి లక్షణము తాను తన ఇంటివారు. కనుక మనం అందరం మన కుటుంబాల్లో మనం కూడా మరి ఇంటి వారితో కలిసి, ఇంట్లో ఎంతమంది ఉన్నా అంతమందితో కలిసి మనం ప్రార్థన చేసుకోవటం మనం నేర్చుకోవాలి. కనుక ఇక్కడ ఆ కొర్నేలు యొక్క జీవితంలో రెండవ మాటగా మనం చూస్తే మొదటగా భయభక్తులు కలిగిన వాడు. రెండవదిగా చూస్తే తాను తన ఇంటి వారందరితో కూడా దేవునికి ప్రార్థన చేసేవారు. దేవునికి ప్రార్థన చేసేవారు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. కనుక రెండవదిగా మనం చూస్తే అతడును తన ఇంటివారు. కనుక మనం కూడా నేర్చుకుందాం. మనకు తెలీదు దేవుని మాటలు, జీవం కలిగిన మాటలు, శక్తి కలిగిన మాటలు, మరి జీవం కలిగిన వాక్యము. కనుక అద్వితీయ దేవుడివే నీవు పంపిన యేసుక్రీస్తు ప్రభువుని ఎరుగుటియే నిత్య జీవం కలిగిన మాటలు. ఈ మాటలు ఇవి చెప్పుకుని ఇంటి వారందరితో కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన కూడా కొర్నేలు ప్రార్థన ఆలకించిన దేవుడు నేను మన ఇంటి వారందరం కూడా మనం ఇంటి వారందరితో కలిసి ప్రార్థన చేసుకున్నప్పుడు మన ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు, వింటాడు, సహాయము చేస్తాడు. మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 12 అధ్యాయం 14వ వచనములో ఇక్కడ మనం ఒక మాట చూద్దాము. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వల్ల అయితే ఈ కొర్నేలు గురించి చెప్తున్నాడు. పేతురు గారు చెప్తూ ఈ మాటలు పేతురు చెప్తున్నాడు. నా దగ్గరికి అక్కడ ఇక కొర్నేలు పంపించినటువంటి మనుషులు నా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు నేను అక్కడ చెప్తున్న మాట, నీవు నీ ఇంటి వారిని ఏ మాటల వలన, జీవం కలిగిన మాటలు. కొర్నేలుకి ఆ దర్శనం వచ్చింది. మరి ఈ దైవజనుడు అపోస్తలుడైన పేతురు గారు ఉన్న ప్రాంతానికి తన మనుషులను పంపించాడు. అక్కడ పేతురు గారు, దైవజనుడు అపోస్తలుడైన పేతురు గారు చెప్తున్న సాక్ష్యము. కనుక అక్కడ పేతురు గారు చెప్తున్న మాట, నీవును నీ ఇంటి వారిని ఏ మాటల వలన వచ్చాడు. ఆ 13వ వచనం, అప్పుడు 13వ వచనం మనం చూస్తే అర్థమవుతుంది. 12-13. అప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతులను మారు పేరు గల సీమోనుని పిలిపించుము. నీవును నీ ఇంటి వారిని ఏ మాటల వలన రక్షణ పొందుదురో. నీవు నీ ఇంటి వారితో కలిసి ప్రార్థన చేస్తున్నాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మరి ఈ కొర్నేలుకి ఒక దైవజనుని నువ్వు పిలిపించు, దూత వచ్చి చెప్పింది. నేను నా ఇంటి వారు ఏ మాటల వలన ఆదరణ పొంది రక్షణ పొందుతామో ఆ మాటలు ఆ దైవజనుడు మీకు చెప్తాడు అని ఇక్కడ దైవజనుడు అపోస్తలుడైన పేతురు గారు చెప్తూ వచ్చాడు. సంఘంలో చెప్తూ వచ్చాడు. ఆ మాటలు చెప్పడానికి కూడా కారణం ఏంటంటే మనం చూసినట్లయితే మొదటి వచనం చూస్తే మనకు అర్థమవుద్ది. 11వ అధ్యాయం 1వ వచనం. అన్యజనులను దేవుని వాక్యమును అంగీకరించిన అపోస్తలులను యూదయ అందంతటనున్న సహోదరులను వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందని వారు, నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు, నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనము చేసితివని అతనితో వాదన పెట్టుకున్నారు. అప్పుడు చెప్తున్నాడు, నా దగ్గరికి కొర్నేలు మనుషులను పంపించాడు. నేను అక్కడ ఒక దర్శనం చూశాను, దేవుని దర్శనాన్ని నేను చూశాను ఆత్మవశుడిని. కనుక అప్పుడు నేను వారి వెంట వెళ్ళాను, మరి వారికి వెళ్ళాను, వారికి వాక్యం బోధిస్తూ వచ్చాను అని చెప్పేసి చెప్తూ వచ్చాడు. కనుక మనం కూడా మరి ఎవరైనా ప్రార్థన అవసరం ఉన్నప్పుడు వారి ఇంటికి వెళ్ళి మనం వాళ్ళని ప్రార్థన చేయాలి. ఇక్కడ దైవజనుడు అపోస్తలుడైన పేతురు గారు
కొర్నేలు దగ్గరికి ఆ యొక్క మనుషులు వచ్చి అడిగారు. అడిగినప్పుడు వారికి అడ్డం చెప్పకుండా వెళ్ళి వారిని ఆదరిస్తూ వచ్చాడు. ఆదరిస్తూ వచ్చాడు. ఒక మాట చూద్దాం రండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనములో 2వ వచనం. ఉమ్. రెండవదిగా మనం చూస్తే అతడు తన ఇంటి వారందరితో కూడా. మూడవదిగా చూస్తే దేవుని యందు భయభక్తులు గలవాడయుండి. దేవుని యందు భయభక్తులు గలవాడు. మొట్టమొదటగా భయం కలిగిన వాడు, భయభక్తులు కలిగిన వాడు. రెండవదిగా తన ఇంటి వారందరితో కూడా దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. మూడవదిగా చూస్తే దేవుని యందు భయభక్తులు కలిగి బహుధర్మము చేయొచ్చు. కనుక మనం మూడవదిగా చూస్తే భయభక్తులు గలవాడు దేవుని యందు భయభక్తులు గలవాడయుండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 22వ వచనం చూద్దాం రండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 22వ వచనం. ఉమ్. 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 నీవు చెప్పు మాటలు వినవలనని కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటిగా భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. రెండవదిగా తన ఇంటి వారందరితో కూడా దేవునికి ప్రార్థన చేసేవాడు. దేవుని యందు భయభక్తులు కలిగి మరి బహుధర్మం చేస్తూ వచ్చాడు. మరి మూడవ విషయం మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూసి 22వ వచనంలో అందుకు వారు పంపించిన వారు పేతురుతో చెప్తున్నారు. కొర్నేలు పంపించాడుగా మనుషులు. ఆ మనుషులు పేతురున్న ఇంటికి వచ్చి పేతురుతో చెప్తున్న మాట, అందుకు వారు నీతిమంతుడు. కనుక మనం కూడా నీతిమంతులంగా ఉండాలి. కనుక వారు చెప్తున్న సాక్ష్యం, పేతురు గారికి చెప్తున్నటువంటి ఈ పంపబడిన కొర్నేలు పంపించినటువంటి మనుషులు దైవజనుడు పేతురు గారి దగ్గరికి వచ్చి చెప్తున్న మాట, మరి మమ్మల్ని ఈ విధంగా పంపించాడు, ఆయన గురించి ఈ కొర్నేలు గురించి చెప్తున్నారు, అతడు నీతిమంతుడు. కనుక నీవు నేను మనమందరం కూడా దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న మనమందరము కూడా నీతిమంతులముగా ఉండాలి. కనుక మంచి సాక్ష్యము కొర్నేలు విషయంలో వారు చెప్తున్న పంపబడిన వారు చెప్తున్న మాట నీతిమంతుడండి. మా యజమానుడు మమ్మల్ని పంపించిన మా యజమానుడు మరి పేతురు గారికి, దైవజనుడు అపోస్తలుడైన పేతురు గారికి చెప్తున్న మాట, మా యజమానుడు మమ్మల్ని పంపించిన మా యజమానుడు నీతిమంతుడు. రెండవదిగా అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యోధా జనులందరి వల్ల మంచి పేరు పొందినవాడై. కనుక నీతిమంతుడిగా ఉన్నాడు. కనుక నీవు నేను మనమందరం కూడా దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న మనమందరం కూడా నీతిమంతులంగా బ్రతకాలి. దేవుడు ఇష్టపడుతుంది అది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇంటి వారందరితో కూడా దేవుని సేవించి దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. రెండవదిగా. మూడవదిగా చూస్తే నీతిమంతుడు. కనుక నీవు నేను మనమందరం కూడా దేవుని పిల్లలమని చెప్పుకునే మనమందరం కూడా నీతిమంతులుగా ఉండాలి. దేవుడు ఇష్టపడుతుంది అది. దేవుడు పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. కనుక మనం కూడా ఒకప్పుడు పాపులమై ఉన్నాము. ఆ పాపము నుంచి, శాపము నుంచి, అంధకారం నుంచి, చీకటి నుంచి మనల్ని ఇడిపించిన మన ప్రభు బిడ్డలము. రక్షించుకున్న రక్షణ పొందిన మనము దేవుని బిడ్డలంగా దేవుడు ఏదైతే ఇష్టపడుతున్నాడో. కనుక ఇక్కడ కొర్నేలు యొక్క తన జీవితంలో మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు. ఇంటి వారందరితో దేవునికి ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. మూడవదిగా చూస్తే మరి భయభక్తులు, మరి నీతిమంతుడు చెప్తున్నారు. కొర్నేలు పంపించిన మనుషులు దైవజనుడు పేతురు గారికి ఏమని చెప్తున్నారంటే, మా యజమానుడు నీతిమంతుడు మంచి పేరు. మరి యోధా జనాంగంలో అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యోధా జనులందరి వలన, ఆ ప్రాంతంలో ఉన్న జనులందరి వలన, యోధా ప్రాంతంలో ఉన్న జనులందరి వలన మంచి పేరు. కనుక నీవు నేను కూడా
దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని ఇంటి వారందరితో కూడా కలిసి ప్రార్థన చేసే వారిగా ఉండాలి. రెండవదిగా, మూడవదిగా చూస్తే నీతిమంతులము, దేవుని యందు భయభక్తులు. అలాగే యోధా జనాంగంలో మంచి పేరు సంపాదించుకున్నాడయ్యా మా మా యజమానుడు అని దైవజనుడు అపోస్తులుడైన పేతురు గారికి తన గురించి, కొర్నేలు గురించి మంచి సాక్ష్యము కలిగి ఉన్నాడు. కనుక నీవు నేను కూడా అలాంటి సాక్ష్యం కలిగి ఉన్నప్పుడు, అలా ప్రార్థన చేసినప్పుడు, నీతిమంతులముగా ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి మంచి పేరు మనమున్న మన ప్రాంతంలో, మనమున్న ఈ ప్రాంతంలో, మనమున్న చోట మనం కూడా నీతిమంతులంగా ఉండాలి, దేవుని పిల్లలంగా ఉండాలి, నీతిమంతులంగా ఉండాలి, దేవునికి భయపడే వారిగా ఉండాలి. మరి అలాగే మనం కూడా నీతిమంతులంగా ఉండాలని మనల్ని చూసిన వారు సాక్ష్యం. కనుక ఈ కొర్నేలు పంపించినటువంటి మనుషులు దైవజనుడు అపోస్తులైన పౌలు గారికి చెప్తున్నారు, మా యజమానుడు నీతిమంతుడండి, దేవునికి భయపడేవాడండి, మరి బహుధర్మం చేస్తాడు, మంచి పేరు. అలాగే నేను కూడా దేవుని బిడ్డలంగా మరి నీతిమంతులముగా మంచి పేరు కలిగి జీవిస్తే దేవుడు, కొర్నేలు ప్రార్థన ఆలకించిన దేవుడు, నీ ప్రార్థన, నా ప్రార్థన, మన ప్రార్థన దేవుడు ఆలకించి మరి కొర్నేలు జీవితంలో చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని, రక్షణ కార్యాన్ని, తన ఇంటి వారితో కూడా, తన ఇరుగు పొరుగు వారిలో జరిగించిన ఆ గొప్ప కార్యాన్ని ఈనాడు మన కుటుంబాల్లో, మన ప్రాంతంలో మనము కూడా అలా ప్రార్థన చేసినప్పుడు మన ఇరుగు పొరుగు వారు, మన కాలనీలో ఉన్నవారు అనేకులు లోకములో, పాపములో, చీకటిలో, అంధకారంలో మగ్గిపోతున్నారు. వారి కొరకు నీవు నేను మరి ఈ కొర్నేలు వలె ప్రార్థన చేసినప్పుడు, కొర్నేలు ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన, నా ప్రార్థన ఆలకించి మరి అనేకుల్ని నీ దేవుని ఇంటికి నడిపిస్తాడు. మనం పిలిస్తే ఎవరు రారు. మనం దేవుడికి మొరపెట్టుకుంటే, దైవజనుడు భక్సి గారు కూడా మరి ప్రతి విషయంలో కూడా ప్రార్థనాపరుడు ఆయన చేసి చూపించాడు. దైవజనుడు భక్సి గారు చేసి చూపించాడు, దేవుని దగ్గర నుంచి ఈవులు పొందుకుంటూ వచ్చాడు. మరి మనం కూడా దైవజనుడు భక్సి గారు మా పితరుడు అని మనం చెప్పుకుంటూ మనం ఉప్పొంగిపోకూడదు. మన పితరుడి వలె మనం కూడా పౌరుషం కలిగి, వినయ భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ఉండి మనము కూడా కొర్నేలు వలె మరి ప్రార్థన చేసి మరి భయభక్తులు కలిగి ఉండాలి, మిక్కిలి భయము కలిగి ఉండాలి. అలాగే మరి మంచి పేరు, నీతిమంతుడు, మా యజమానుడు నీతిమంతుడు, మన సంఘంలో మనమందరం కూడా అలా ఉండి మనం ఉండాలి. దేవుడు ఇష్టపడుతుంది అది. మనం కూడా నీతిమంతులుగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి మంచి పేరు కలిగి ఉండాలి. మనం అలా కలిగి ఉన్నప్పుడు కొర్నేలు ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన, నా ప్రార్థన, మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు. ఇంకొక మాట చూద్దాము. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము, క్షమించండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 3వ వచనం. కనుక రండి, ఇక్కడ మనం చూసినట్లయితే 3వ వచనంలో, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలుని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. కనుక ఎప్పుడైతే ఈ మంచి భయభక్తులు కలిగి ఇంటి వారితో దేవునికి భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తూ యథార్థముగా, నీతిగా, మంచి పేరు కలిగి ఉన్నాడు ఈ కొర్నేలు. అయితే ఈ కొర్నేలు పగలు ఇంచుమించు 3 గంటల వేళ ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు తన దూతను పంపించాడండి. దేవుడు తన దూతను పంపించాడు. దైవజనుడు భక్సి గారు కూడా అలా ప్రార్థన చేసి, ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఎంత సేవా పరిచర్య చేయగలిగాడు, ఇంత పని చేయగలిగాడు ఒక మనుష్యుడు. మరి ప్రపంచ దేశాల్లో దేవుని పని చేయగలిగాడంటే అది దాని వెనకాల ఎంత ప్రయాసము, ఎంత ప్రార్థన దాగి ఉందో దాన్ని మనం జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. మనం దాన్ని జ్ఞాపకం, ఒక మనుష్యుడు ప్రపంచ దేశాల్లో, దైవజనుడు భక్సి గారు ప్రపంచ దేశాల్లో సేవ చేయగలిగాడంటే ఎంత ప్రార్థన దాగి ఉంది వెనకాల. అటువంటి ప్రార్థన కలిగి
ఆయన ప్రపంచ దేశాల్లో సేవ చేయగలిగాడు. మంచి దైవజనుడు అని పేరు పొందాడు. మంచి దైవజనుడు. దైవజనుడు భక్సింగ్ గారి గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా సాక్ష్యాలు చెప్తుంటే ఎంత సంతోషం అండి మనకి. మన పితరుడు ఒక్క మనుష్యుడు కనుక ఈ ఈ యొక్క కొర్నేలు ఇంచుమించు 3 గంటల వేళ ప్రార్థన చేస్తుంటే తన దేవుడు చూశాడు. చూసి కొర్నేలు దగ్గరికి తన దూతను పంపించాడు. తన ఆశని తీర్చాడు. అయితే వారు దేవుణ్ణి ఎరగని వారు, మరి రక్షణ లేనివారు అయినా బహుధర్మం చేస్తూ మంచి పేరు సంపాదించుకుని నీతిగా యథార్థంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న ఈ కొర్నేలు దగ్గరికి దేవుడు దూత పంపించాడండి. దేవుడు తన దూతను పంపించి తన అక్కర్ని తీర్చాడు. కొర్నేలు యొక్క అవసరతని ఎరిగిన దేవుడు, అయ్యో మరి ఇంత యథార్థంగా భక్తిపరుడై ఉన్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు, అయితే రక్షణ లేదు. అయితే రక్షణ కలిగించడానికి దేవుడు దర్శనం దూతను పంపించాడు. పలానా చోట దైవజనుడు అపోస్తులుడైన పేతురు గారు ఉన్నాడు, నువ్వు మనుషులను పంపించి ఆ పేతురు గారిని పిలిపించుకోండి. ఆ పేతురు గారిని పిలిపించుకుని మీరు ఏ విధంగా రక్షణ పొందాలో దైవజనుడు పేతురు గారు మీకు అన్ని విషయాలు చెప్తాడు అని చెప్పినప్పుడు, మరి 12వ అధ్యాయం మనం చదువుకున్నటువంటి 12వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి మరి 12వ అధ్యాయము 14వ వచనంలో మనం చదువుకున్న వాక్యాన్ని చూద్దాం రండి. ఒక మాట చదువుకుందాము. ఆ మాట చదువుకొని మనం కూడికి ముగించుకుందాము. 14వ వచనం 12, 14 సరే క్షమించండి 11, 14 కానీ ఇక్కడ 14వ వచనంలో 11వ అధ్యాయం అపోస్తుల కార్యములు, నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఎంట నిలిచి, కనుక ఆ దర్శనంలో తన ఎంట నిలిచి వారు చెప్తున్న మాట, తన ఎంట నిలిచి తనతో చెప్పిన ఒక దూతను చూసిన సంగతి మాకు చెప్పి మమ్మల్ని పంపించాడయ్యా. చెప్పి మాకు పంపించాడు. తన ఎంట నిలిచి తనతో ఒక దూత చెప్పినటువంటి సంగతుల్ని మాకు చెప్పి, నువ్వు పలానా ఇక్కడ ఉన్నావని చెప్పి నిన్ను పిలుచుకురమ్మని చెప్పాడయ్యా అని వారు చెప్తూ వచ్చారు. కనుక కొర్నేలు జీవితంలో మనం చూస్తే అతనికి రక్షణ లేదు, తనకి తన ఇంటి వారికి రక్షణ లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి తన ఇంటి వారందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. అయితే యథార్థవంతుడు, నీతిమంతుడు, ఆ యోధా జనాంగంలో మంచి పేరు సంపాదించుకున్నాడు. అన్నీ ఉన్నాయి కానీ రక్షణ లేదు. ఒకటి కొదువై ఉంది, నీకు ఒకటి కొదువై ఉన్నది. యవనస్తుడితో ఆ యొక్క దేవుడు చెప్తున్న మాట, యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నిత్యజీవం పొందడానికి నాకు ఏమి కొదువ ఉంది అని అడిగినప్పుడు, నీకు ఒకటి కొదువై ఉన్నది. కనుక ఈ కొర్నేలు జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ రక్షణ లేదు. అయితే దేవుడు కొర్నేలుని రక్షించడానికి తన దూతను పంపించాడు. ఆ దూత నిలిచి తనతో చెప్పిన సంగతుల్ని తన మనుషులకు చెప్పి, తన పని వారికి చెప్పి, మరి ఎప్పేలో ఉన్న మరి దైవజనుడు అపోస్తులుడైన పేతురు గారిని పిలిపించుకుని తన ఇంటి వారు దేవుని మాటలని రక్షణ పొందుతూ వచ్చారు, సంతోషిస్తూ వచ్చారు. మరి వారు విందు చేసుకున్నారు, విందు. కనుక మనం కొర్నేలు జీవితంలో కొర్నేలు ఏ విధంగా దేవుణ్ణి దూతే వచ్చేసింది ప్రార్థన చేస్తే. కనుక నీవు నేను మనమందరము కూడా దేవుని విషయంలో భయభక్తులు, యథార్థమైన భయభక్తులు కలిగి ఉండాలి. అందుకే కీర్తనలు 14వ అధ్యాయము 2 ఒక మాట చదువుకుని ముగించుకుందాము. కీర్తనలు క్షమించండి కీర్తనలు 19వ అధ్యాయము 9వ వచనం. కీర్తనలు 19వ అధ్యాయము 9వ వచనం. ఇది భయభక్తులు అంటే
ఎలాంటి భయభక్తులు కలిగి ఉండాలంటే యెహోవా యందు భయము, పవిత్రమైన భయం కలిగి ఉన్నాడు కొర్నేలు. కనుక అటువంటి భయము భక్తి నువ్వు నేను కలిగి ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు షాలేములో చాపలు ఖాళీగా ఉన్నాయి. ఆత్మల కొరకు మనం కూడా భారంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడే దేవుడే ఆత్మలు సమకూరుస్తాడు, ఆత్మలు తీసుకొస్తాడు. కనుక యెహోవా యందు భయము పవిత్రమైంది. ఈ పవిత్రమైన యెహోవా యందు భయము, యెహోవా యందు అయిన భయము పవిత్రమైంది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. ఇటువంటి భయభక్తులు మనం కలిగి ఉండాలి. యెహోవా యందు భయము పవిత్రమైంది. కనుక కొర్నేలు పవిత్రమైన భయం కలిగి ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు. మరి ఆ యోధా జనాంగంలో మంచి పేరు సంపాదించుకున్నవాడిగా ఉన్నాడు. అయితే ఒకటి కొదువై ఉన్నది, అది రక్షణ లేదు తన ఇంటి వారికి. వారందరూ కూడా పేతుడిని పిలిపించుకుని దేవుని మాటలు విని రక్షణ పొందిన వారుగా ఉన్నారు. కనుక దేవుని దూతను పంపించాడు కొర్నేలు ప్రార్థన విని. కనుక నీవు నేను కూడా కొర్నేలు వలె ఉండి ప్రార్థన చేసినప్పుడు మన ప్రతి అవసరతను కూడా దేవుడే తీరుస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.